కేవీ. ముందుగా హెడ్లైన్స్. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్. ఏఐలో భారతదేశం యొక్క సాంకేతిక ఆధారిత పురోగతి మరియు బలమైన ఆవిష్కరణలు ప్రదర్శిస్తుంది. చందాల గ్రామంలో 81.8 లక్షలతో నిర్మించిన సచివాలయం, ఆర్బీకే అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రారంభించారు. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు, అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేశారు. 3 బ్లాకులుగా 4 అంతస్తులో హాస్పిటల్ నిర్మాణించారు. క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్ ల్యాబ్స్తో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. సిటీ స్కాన్, 2D ఎకో, హై అండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్స్రే, డిజిటల్, థూలియం, లేజర్, యూరో డైనమిక్ మెషిన్ తదితర పరికరాలతో పాటు ఐసీయూ సౌకర్యాలు ఉన్నాయి. నియామకం చేపట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మనము ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నాము. ఉద్దాన ప్రాంత కిడ్నీ వ్యాధిగ్రస్తులతో పాటుగా శ్రీకాకుళం జిల్లా యావత్తు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులను హృదయంలో నిక్షిప్తపరుచుకునే అద్భుతమైనటువంటి ఘట్టం మనం ఈ రోజు చూస్తూ ఉన్నాము. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు శ్రీకాకుళం జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞాపూర్వకమైనటువంటి నమస్కారాంజలి అర్పిస్తూ ఉన్నాము. ధన్యవాదములు. మంచి కార్యక్రమాలు అయితే ఈ మంచి కార్యక్రమాల కన్నా కూడా ఇంకా గొప్ప కార్యక్రమాలు మరో 2 కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈరోజు ఇంతటి చిక్కటి చిరునవ్వుల మధ్య, ఆప్యాయతల మధ్య ఇంత మంచి కార్యక్రమం జరిగించడం మీ బిడ్డగా చాలా సంతోషంగా ఉంది అని కూడా తెలియచేస్తూ, ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. మామూలుగా ఉద్దానమని ఈ ప్రాంతాన్ని మనమంతా కూడా పిలుస్తూ ఉంటాం. ఉద్దానము అని అంటే దాని అర్థం ఉద్యానవనము అని. అటువంటి ఈ పచ్చటి ప్రాంతంలో ప్రజల మీద ఏదో మహమ్మారి కాటు వేసినట్టుగా ఇక్కడ ప్రజలకు కిడ్నీలకు సంబంధించిన అనేక సమస్యలు, దానివల్ల అనేక కుటుంబాలు వాళ్ళ జీవితాలన్నీ కూడా అల్లకల్లోలం, ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటనే కూడా కనిపిస్తా ఉన్న సత్యాలు. ఈ పరిస్థితిని నా పాదయాత్రలో నా కళ్ళారా కూడా చూడడం కూడా జరిగింది. ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు, నన్ను ఇక్కడ ప్రజలు కలిసినప్పుడు, వాళ్ళ గోడు చెప్పినప్పుడు వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన మాట నాకు ఇవాళటికి కూడా గుర్తుంది. ఆ రోజు నేను అన్నాను, నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా నాకు బాగా గుర్తుంది. 2018లో డిసెంబర్ 30వ తారీఖున ఇదే పలాసలో బహిరంగ సభలో ఇక్కడే మాట ఇవ్వడం జరిగింది. అధికారంలోకి దేవుడి దయతో మీ అందరి చల్లని దేవుళ్లతో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడే 200 పడకల
కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు పడతాయి అని కూడా చెప్పడం జరిగింది. దేవుడి దయతో ఈ 2 కార్యక్రమాలను కూడా ఈరోజు పూర్తి చేసి మీ బిడ్డ మీ కళ్ళ ఎదురు నిలబడి ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కడా కూడా ఆలస్యం అనేది కూడా జరగకుండా వెంటనే 85 కోట్ల రూపాయలతో పలాసలో రీసెర్చ్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి 2019 సెప్టెంబర్లో వెంటనే కార్యాచరణ రూపొందిస్తూ మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా గతంలో మనందరికీ కూడా ఈ సమస్యలు ఉన్నాయని తెలిసినా కూడా ఈ ప్రాంతంలో ఈ పరిస్థితి ఉందని తెలిసినా కూడా గతంలో ఏ పాలకుడు కూడా కనీసం ఊహల్లో కూడా సాహసించడానికి కూడా ఎవ్వరూ కూడా గతంలో జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్లోబల్ A1 ఎక్స్పోను సందర్శించారు. ఇది గ్లోబల్ మరియు భారతదేశం యొక్క సాంకేతిక ఆధారిత పురోగతి మరియు A1లో బలమైన ఆవిష్కరణలను ప్రదర్శించింది. దీనికోసం గ్లోబల్ పార్ట్నర్షిప్ భారతదేశం యొక్క గ్లోబల్ ఆరోహణను కూడా సూచిస్తుంది. एआई सिर्फ एक नई टेक्नोलॉजी ही नहीं है, ये एक वर्ल्ड वाइड मूवमेंट बन गई है. इसलिए हम सभी का मिलकर काम करना बहुत ही आवश्यक है. अगले 2 दिन आप सभी बहुत से विषयों पर चर्चा करेंगे. मैं तो जब भी किसी एआई एक्सपर्ट से मिलता हूं तो अपने सवाल और सुझाव रोक नहीं पाता. आज आप एक्सपर्ट से बातें करते हुए भी कई बातें मेरे मन में आ रही हैं. हमें ये सोचना होगा कि एआई जनरेटेड इंफॉर्मेशन की क्रेडिबिलिटी को कैसे बढ़ाया जा सकता है. ऐसे क्या डेटा सेट्स हो सकते हैं जिनके उपयोग से हम एआई टूल्स को ट्रेन और टेस्ट कर सके. किसी एआई टूल को मार्केट में रिलीज करने से पहले कितना टेस्ट करना चाहिए, इस पर भी जरूर सोचना चाहिए. क्या हम कोई सॉफ्टवेयर वाटरमार्क इंट्रोड्यूस कर सकते हैं जो ये बताएं कि ये इंफॉर्मेशन या प्रोडक्ट एआई जनरेटेड है. इससे जो व्यक्ति एआई जनरेटेड इंफॉर्मेशन का इस्तेमाल करेगा उसे उसकी लिमिटेशंस के बारे में पता रहेगा.
एक बात मैं भारत में केंद्र सरकार और राज्य सरकार के दिग्गजों से भी कहूंगा, सरकारों के पास योजनाओं से जुड़ा विभिन्न तरह का डेटा होता है। इसका उपयोग एविडेंस बेस्ड डिसीजन मेकिंग में कैसे कर सकते हैं? क्या हम ऐसे डेटा జీకే వీధి మండలం సీలేరు మరియు చింతపల్లి మండలంలోని ఏకలవ్య స్కూల్స్ ని మరియు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ ని సందర్శిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ చైత్ర విజయ్ ప్రతాప్ రెడ్డి. స్నాక్స్ ఈవినింగ్ రోజు ఇస్తున్నారు. సౌండ్ బాగా ఏం పెట్టారు? గ్రీన్. అట్లా ఒక క్లాస్ ఒక్కొక్క కలరా? వెరీ గుడ్. ఐడెంటిఫికేషన్ ఈజీ ఉంటుంది కదా? మీ టీచర్లు అంతా ఉన్నారా? అన్ని సబ్జెక్ట్స్ క్లియర్? మరి ఈ తహసీల్దార్ ఎవరు? అదే ఆయన కన్సర్న్ మళ్ళీ విఆర్ఓ ఎవరు ఆర్ఐ వచ్చేది డిటి వచ్చారు సార్. ఇప్పుడు అది ఏమంటారు సార్, మీరు ఏమనుకుంటున్నారు కదా, మీరు అలా కాదు, అత 10 నెలలు వరకు రెక్టిఫైర్ 10 నెలలు హోదాలో ఈరోజు మన ఏఎస్ఆర్ డిస్టిక్ సంబంధించిన చింతపల్లి మండలంలో కొన్ని విజిట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013కి లోబడి ఏపీ స్టేట్లో ఈ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారానికి భద్రత కల్పించడం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ యొక్క బాధ్యత. ఆకలి మరణాలు ఉండకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఫుడ్ కమిషన్ మన అన్ని రాష్ట్రాలలో ప్రారంభించడం జరిగింది. గత సంవత్సరం 2022 మార్చి 28వ తేదీ నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా దాదాపు 1300 పైచిలకు విజిట్స్ చేశాం. ఎన్నో లొసుగులు, ఎన్నో ల్యాబ్స్, గ్యాప్స్ ఇవన్నీ కవర్ చేస్తూ ఎంతోమందికి పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి. ఆకలి సమస్యలు ఇవి, కడుపు నింపే కార్యక్రమాలు, ఇక్కడెక్కడ కూడా అధికారులు తప్పిదాలు చేయకూడదు, ఎటువంటి కక్కుర్తికి లోను కాకుండా పేద పిల్లలకు, పేద గర్భిణీ స్త్రీలకు, పేద బాలింత తల్లులకు మంచిగా భోజనాలు పెట్టాలని, వాళ్ళ కడుపు నింపాలా, పౌష్టికాహారం ఇవ్వాలని మంచి ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఆగస్టు నుంచి ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్, పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కూడా ఫోర్టిఫైడ్ కెన్నల్స్ కలిపిన బియ్యాన్ని ఇస్తూ ఉంది ప్రభుత్వం. ఈ బియ్యం ప్రతి 50 కేజీలలో 500 గ్రాములు కలుపుతారు, కిలోకి 10 గ్రాములు వస్తాయి. అవి కొద్దిగా తేలినట్లుంటాయి. అదేదో ప్లాస్టిక్ బియ్యం, రబ్బర్ బియ్యం అనే అపోహలు గురయ్యారు చాలామంది. కానీ అవి ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్తో కలిపిన ఒక చిన్న బియ్యపు గింజలాగా తయారు చేసిన పదార్థాలు అవి 5 mm లెంగ్త్, 2.5 mm వెడ్త్తో బియ్యం ఆకారంలో ఉంటాయి. అవి బియ్యంలో కలుపుతారు. కలపడం వల్ల ప్రతి ఒక్కరికి బ్యాక్ బోన్ స్ట్రెంత్ అవుతుంది. చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకు అందరికీ కూడా హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అలాగే మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, గర్భిణీ స్త్రీలకు పిండం మంచి అభివృద్ధి చెందుతుంది, పెద్దవాళ్ళకు మోకాలు నొప్పులు తగ్గుతాయి. ఇలాంటి విటమిన్స్ కలిగిన బియ్యం అవి. కానీ చాలామంది చాలా హాస్టల్స్లో అయితేంది, కొంతమంది తెలియని వాళ్ళు అయితేంది గంజి ఉంచుతూ ఉన్నారండి. ఆ గంజి వంచకుండా మేము సరిక్సర్ అంటాం, అట్టేసురు ఆ విధంగా గంజి ఉంచకుండా తింటే గన ఆ విటమిన్స్ అందరికీ వెళ్తాయి. అది చాప కింద నీరులా మన ప్రభుత్వం, ఎందుకంటే ఒక విటమిన్ టాబ్లెట్స్ ఏమో ఇంకోటి ఇస్తే పిల్లలు ఎవరు తినరండి, నెగ్లెక్ట్ చేస్తారు. అదే అన్నంలో ఇస్తే కనుక ఖచ్చితంగా మనకు తెలియకుండా మనం తింటాం. అది స్వామి కార్యం స్వకార్యం 2 పనులు అవుతాయి అన్నమాట. అలాగా ఇది ఈ ఏఎస్ఆర్ డిస్టిక్లో కొంచెం హాస్టల్స్లో కొద్దిగా బాగానే ఉన్నాయండి. కొంచెం కూరలు కొంచెం రుచికరంగా చేయకపోవడం అయితేనేంటి, కొంచెం నెగ్లిజెన్స్ ఆఫ్ వర్క్, అట్లా కొంచెం కొద్దిగా ట్రైబల్ హాస్టల్స్లో ఆ బెల్ట్లో కొంచెము రంపచోడవరం ఏరియా, ఆ ఏరియాలో కొద్దిగా మెనూ డివేట్ కావడము, ఇవన్నీ కూడా వార్న్ ఇవ్వడం, జేసీ గారి కంప్లైంట్ ఇవ్వడం నిన్న, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా ఏది కూడా జాగ్రత్తగా జరుగుతుంది, ఎక్కడ పొరపాటు జరగకూడదు. ఎవరైనా సరే మనసాక్షితో పనిచేయండి, మనసుతో పనిచేయండి అధికారులు. ఇది ఎక్కడెక్కడో ఏమేమో జరుగుతూ ఉన్నాయి, ఎవరు ఏం తినడం లేదా చేయడం లేదా కాదండి, మనం ఏం చేస్తూ ఉన్నాం అనేది ఇక్కడ ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా దేవునికి సమాధానం చెప్పుకోవాలా, అందరూ కూడా జాగ్రత్తగా పనిచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. గ్రామ్స్ ఉండాలండి ఈచ్ ఎగ్, దాదాపు ఒక ట్రే 15.80 గ్రామ్స్ ఉండాలి, 1580 గ్రామ్స్ అంటే విత్ ట్రే యాక్చువల్గా.
నాకు ఇప్పుడు నేను ఈరోజు అంటే ఎందుకంటే నేను నిన్నటి నుంచి తిరుగుతున్నా ఈ అంగన్వాడీస్ ఏదో వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిగా ధర్నాలో ఉన్నారు. మిగతావి స్కూల్స్లో కానీ మన ఎక్కడ కూడా దాదాపు మంచి వెయిట్ ఉన్నాయి, యాక్చువల్గా బాగా మంచి వెయిట్ ఉన్నాయి. అవి బై మిస్టేక్ ఎక్కడన్నా పుల్లెట్ ఎగ్స్ అని స్టార్టింగ్ స్టేజ్లో వచ్చే ఎగ్స్, అవి మనం ట్రేస్ మనం చెక్ చేసుకొని ఆ ఏజెంట్స్. కేజీహెచ్ డౌన్ ఎండస్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎండస్ హాస్పిటల్ 2వ అంతస్తు నుంచి భారీగా పొగలు కమ్ముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగినట్లు సమాచారం. హాస్పిటల్లో పదుల సంఖ్యలో రోగులు ఉన్నారు. ఎవరికీ ఎటువంటి ప్రాణహాని లేదని చెప్తున్నారు హాస్పిటల్ యాజమాన్యం. సార్ అందరినీ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ లేడీ ఒకటి ముసలాయిని ఒకటి తీసుకొచ్చాం సార్. ఇంకైతే లోపల అయితే నాకు ఎవరు కనబడలేదు సార్. అన్ని రూమ్లు ఖాళీగా ఉన్నాయి. ఏ బ్లాక్ సార్? ఏ బ్లాక్ అందుకుంటున్నారు? థర్డ్ బ్లాక్ సార్. అసలు సెకండ్ బ్లాక్. అదేంటి వాడు ఏం మాట్లాడారు? మనకి ఛాన్స్ దొరకట్లేదు. అంటే మీకు కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలా పొల్యూషన్. ఎవరండి? ప్రెగ్నెన్సీ లేడీ ఆ ముసలాయిన మాత్రం చాలా అదృష్టవంతులండి. వాళ్ళకి లైఫ్ ఉంది. హలో, లేకపోతే రూమ్ లో లాక్ వేసి ఉండిపోయారు, గడపెట్టుకొని. అందులో ఉంటే బయటకు రాలేరు. అందరూ రూమ్ లో ఎంతసేపు ఉండిపోగలరు? మొత్తం లాక్గా వాళ్ళు తెలుసుకోలేపారు. లోపల గడ పెట్టుకుని ఉండిపోయారు. లక్కీగా వెళ్ళే గడ తీసి వాళ్ళు కొడితే బయటకి తీశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కాట్రేనికోన మండలం బలుస్తిప్ప గ్రామంలో బాహాటంగా నావల లంగర్ పోటీలు జరిగాయి. కనిపించని పోలీస్, రెవెన్యూ, మత్స్యశాఖల అధికారులు గ్రామ కట్టడి ప్రకారం గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న పోటీలకు విరుద్ధంగా రూల్స్ వ్యతిరేకించి మరొక వర్గం పోటీలు నిర్వహించారన్నట్టు సమాచారం. కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి గ్రామ పెద్దలకు వ్యతిరేకంగా పోటీలు నిర్వహించారని తెలుపుతున్నారు గ్రామస్తులు. ప్రతి ఏటా జరిగే నావల పోటీల్లో నిబంధనలను బేఖాతరు చేసిన పోటీదారులు సుమారు 40 నావలు పైబడి ఈ పోటీలో పాల్గొన్నట్లు తెలిపారు నిర్వాహకులు. సాంప్రదాయబద్ధంగా పోలీస్, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారుల ఆధ్వర్యంలో పోటీలు జరగాల్సి ఉంది. గ్రామాల్లో అనధికారికంగా జరిగే పోటీల వల్ల వర్గ పోరుకు దారితీసే ప్రమాదం ఉందంటూ పలువురు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పోటీల తర్వాత కూడా మరో వర్గం కూడా పోటీలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ముండ్లమూరు ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేసింది. 35,000 రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పోలవరం చెందిన వీఆర్ఓ రవిశంకర్ పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. రైతు వద్ద నుంచి పొలం పాస్బుక్ ఆన్లైన్ కోసం 35,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ పట్టుబడ్డారు వీఆర్ఓ. ముండ్లమూరు మండలం పోలవరం చెందిన రైతు తనకున్న 80 సెంట్ల భూమిని ఆన్లైన్ కోసం వీఆర్ఓను సంప్రదించగా పాస్బుక్ ఆన్లైన్ చేయాలంటే 35,000 రూపాయల లంచం అడిగినట్లు తెలుస్తోంది. దీంతో విసుగు చెందిన రైతు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీపీ డీఎస్పీ వల్లూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పక్కా ప్రణాళికతో లంచం తీసుకుంటున్న వీఆర్ఓను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 35,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
సార్ అది ప్యాక్ చేశారా సార్? రాష్ట్ర డైరెక్టర్ జనరల్ శ్రీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాలను అనుసరించి ఆయన మాకు ఏసీబీ డీజీ గారు అన్నమాట. ఈరోజు ఈ ట్రాప్ని మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. వివరాలకు వస్తే నారాయణ సత్యవాణి, తుమ్మిర మన్మోహన్ అండ్ 2 అదర్స్, ఈ నలుగురు కలిసి ఈ పోలవరం విలేజ్లో 88 సెంట్లు రెడ్ శాండ్లో ఉన్న ల్యాండ్ని కొనుగోలు చేశారు. 2022, 2023లో కొనుగోలు చేశారు. చేసిన తర్వాత ఆ ల్యాండ్ని వాళ్ళు దానికి నలుగురు కలిసి మిటేషన్ మరి పట్టాదారు పాస్బుక్స్ కావాలని చెప్పేసి ఈ పోలవరం వీఆర్ఓ గారిని రావూరి రవిశంకర్ గారిని కలవడం జరిగింది. అది ఈ నెల 7వ తారీఖు కలవడం జరిగింది. ఆ రోజు 40,000 ఇస్తే తప్ప మీ ల్యాండ్స్ నేను మిటేషన్కి సంబంధించిన ప్రాసెస్ చేస్తాను, అదర్వైజ్ చేయనని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాని మీద అగైన్ వాళ్ళు 8వ తారీఖు వచ్చి వాళ్ళు బతిమలాడుకున్నారు. సార్ మీరు 40,000 అడిగారు, ఇది కొంచెం తగ్గించమండి అంటే ఆ నెగోషియేషన్లో అతను 35,000కి ఫైనల్గా ఒప్పుకున్నాడు. మీరు అమౌంట్ ఇచ్చిన తర్వాతే నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తానని వాళ్ళు కరాఖండిగా చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళు ఇమ్మీడియట్గా మాకు ఏసీబీ ఆఫీస్కి వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. 9వ తారీఖు మాకు రిపోర్ట్గా ఇచ్చారు. మేము క్షేత్రస్థాయిలో అవన్నీ పూర్తి ఎంక్వైరీ చేసుకొని ఈరోజు అంటే 13వ తారీఖు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఇక్కడ ఎంఆర్ హౌస్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్న పోలవరం వీఆర్ఓ అయిన రవిశంకర్ గారు ఈ కంప్లైంట్ ఫిర్యాదులు సత్యవాణి గారి దగ్గర మళ్ళీ మన్మోహన్ గారి దగ్గర 35,000 లంచం తీసుకుంటుండగా ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. తర్వాత అతని దగ్గర రికార్డ్స్ దీనికి సంబంధించిన రికార్డ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా అదర్ రికార్డ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ వెరిఫై చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రైమ్ ఆఫీసర్ మాకు ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఈరోజు ఇతను అరెస్ట్ చూపించేసి రేపు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం రిమాండ్ నిమిత్తం. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే ఫిర్యాదులు ఉన్నట్లయితే ఇలా లంచాలు అడిగారని చెప్పి వాళ్ళు భావిస్తే ఆ ఫిర్యాదులు మాకు 14400కి చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దేనికంటే 14400 అనేది వాళ్ళ యొక్క వివరాలన్నీ గోప్యంగా ఉంటాయి, ఎవరికి తెలియదు. కాబట్టి 14400 యూజ్ చేసుకోమని చెప్పి మేము పబ్లిక్ని అప్పీల్ చేస్తా ఉన్నాం. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.